తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజే ఇజ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములో ప్రాకారపురములన్నిటి అందును సైన్యములను ఉంచి యూదా దేశమందు తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపగా తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచని. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చిచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకొనిన వాడే ఉన్నత స్థలములను దేవతాస్తంభములను యూదాలో నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలను, ఒబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయాను, షెమాయా, నెతన్యా, జెబద్యా, ఆషాహేలు, షిమిరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా అను లేవీలను యాజకుడైన ఎలీషామానును యెహోరామును పంపెను. వారు యెహో ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటినీ సంచరించుచు జనులను బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఇజ్రాయేలులో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులకును అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిల్వ చేయు పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని కింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండిరి. వీరు పితరుల వంశము చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానులకు అద్నా యుద్ధ 3,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. రెండవ వాడకు యెహోవానాను అను అధిపతి యొక్క యుద్ధ 2,80,000 మంది ఉండిరి. మూడవ వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తను తాను మనపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా అతని యుద్ధ 2,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. బెన్యామీనులలో ఎలియాదాను పరాక్రమశాలి ఒకడు ఉండెను. వీరి యొద్ద వింటిని కేడెమును పట్టుకొని వారు 2,00,000 మంది ఉండిరి. రెండవ వాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులు ఉండిరి. రాజు యూదా అంతటా నుండి పరాక్రమశాలులలో వచ్చిన వారు కాక వీరు రాజు యొక్క పరివారములో చేరిన వారై ఉండిరి.